మంచిర్యాల జిల్లా వేమనపల్లిలోని నీల్వాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వెంకటేష్, బీజేపీ నేత గోమాసె శ్రీనివాసుల మధ్య వాగ్వాదం నెలకొంది. నన్ను అరే అంటావా అని గోమాసె శ్రీనివాస్పై వెంకటేష్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంప పగులుతుందని వెంకటేష్ నేత అన్నారు. దీంతో వారిద్దరి మధ్య మాటా పెరిగింది. రామచంద్రనా ఈయన పెట్టుకో ఫాదర్ చెప్ప పగులుతుంది. బాటలు కూడా తీసుకుంటాం. వెంకటేష్ రామచంద్రనా ఈయన పెట్టుకో ఫాదర్ చెప్ప పగులుతుంది. మంచిర్యాల జిల్లాలో బీజేపీ వర్గాల మధ్య అసంతృప్తి లేనట్లు తెలుస్తుంది. ఇద్దరి నేతల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలోనే బాహాబాహి దిగారు. మొత్తానికి ఒక బీజేపీ నేత మరణించిన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో మాజీ ఎంపీ అలాగే మరో నేత మధ్య అయితే మాత్రం తీవ్ర వివాదం తెలిసినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే రవి, ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు వేమనపల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ముందనే ఒకరు మాజీ ఎంపీ అయిన వెంకటేష్ నేత, అదే విధంగా ఈ గోమాస శ్రీనివాస్ అనే వ్యక్తి పార్లమెంటు ఇన్ఛార్జ్ నేతగా ఉన్నారు. వీరిద్దరిపైన గత కొంత రోజుల నుంచి కొంత ఆగ్రహ జ్వాలలే ఉన్నా కూడా ఈ రోజు రామచంద్రరావు ముందు అయితే బయటపడ్డాయని తెలిసింది. దీనికి సంబంధించి నీల్వాయిలో ఏదైతే మధుకు సంబంధించిన మధు మృతి పట్ల పరామర్శించడానికి వచ్చిన రామచంద్రరావుకు అయితే ఇటు నిరసన జ్వాలలు బీజేపీ కార్యకర్తల మధ్య బయటపడ్డాయని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఇటు గోమాస శ్రీనివాస్ అదేవిధంగా వెంకటేష్ నేత ఇద్దరు ఒకరిపై ఒకరు ఆగ్రహ జ్వాలలు అయితే చెలరేగాయి. దీనికి సంబంధించి ఇటు వెంకటేష్ నేత కూడా గుడ్డలు కొడతా చెంప పగులుద్ది అనే మాటలు కూడా మనం స్పష్టంగా వినొచ్చు. దీనికి సంబంధించి ఏది ఏమైనా కూడా ఇటు బీజేపీలో అయితే ఇటు వర్గపోరు ఉందని చెప్పకనే చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇటు రామచంద్రరావు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారో, అసలు బీజేపీ నేతలకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారో మరి వేచి చూడాలి. ఏది ఏమైనా కూడా ఇలాంటి మాటలు ఒక పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడడం ఇటు బీజేపీ కార్యకర్తలకు తోటి ఇటు అగ్రనాయకత్వం ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని అయితే వేచి చూడాలి. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఒక మాజీ ఎంపీ అదేవిధంగా ఇటు ఇన్ఛార్జ్ ఎంపీ ఉన్న వీరిద్దరు ఒకరికొకరు మాటలు యుద్ధం అయితే మొదలైంది. దీనికి సంబంధించి గల కారణాలు కూడా మరికొన్ని రోజుల్లో దీనిపైన ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు, దీనిపైన ఏ విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంది, దీనిపైన ఎలాంటి కార్యాచరణ చేస్తారనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.